పుట్టినప్పుడు అందరూ దాదాపు గొంగళి పురుగులు అంటున్నాం. చిన్నప్పుడు ఏదో మనం ముద్దు పెట్టుకుంటాం కానీ కొద్దిగా ఎదిగిన తర్వాత మన బిహేవియర్ బట్టి, మన తాలూకు టాలెంట్ బట్టి, మన తాలూకు కెపాసిటీ బట్టి, దీన్ని బట్టి మనం సొసైటీలో మనం ఐడెంటిఫై అవుతుంటాం. కానీ 99% మంది గొంగళి పురుగుల్లాగా మిగిలిపోతుంటాం. కొంతమంది మాత్రం శతకోచలుగా మారుతుంటారు. ఎవరు అలా మారుతుంటారు? ఇప్పుడు చూడండి, మన భారతదేశంలో 140,00,00,000 మంది జనం ఉన్నారు. ఈ 140,00,00,000 జనాభాలో ఇప్పుడు వాళ్ళొస్తే జనాల్లోకొస్తే జనం చుట్టూ మూగిపోయేవాళ్ళు ఎంతుంటారు? మహా అయితే పోనీ 2,000 మందో, 3,000 మంది ఉంటారు. పోనీ 10,000 మంది ఏసుకోండి. మరి ఈ 140,00,00,000 మంది ప్రజలంతా కూడా ఐడెంటిటీ లేనట్టే కదా దానర్థం. ఆఫ్‌కోర్స్ ఐడెంటిటీ అంటే ఏదో మన బంధువుల ఐడెంటిటీ ఉంటది. మన ఫ్రెండ్స్‌లో ఐడెంటిటీ ఉంటది. కానీ మనకంటూ ఈ చరిత్రలో ఒక పేజ్ అనేది ఒకటి ఉండాలి కదా! అది ఉంటుందా? మరి ఇన్ని కోట్ల మంది మనం చచ్చిపోతున్నారు జనాలు. పుడుతున్నారు, చచ్చిపోతున్నారు. కానీ కొంతమంది పేర్లు